ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కౌంటర్ ఇచ్చి పెడతలేను. ఈ వీడియో నేను ప్రజాధనం, మనం కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడుతుంటే ప్రజాధనాన్ని వృధా ఎట్లా చేస్తున్నారో మీకు తెలియమంటారు చెప్పనికే ఈ వీడియో పెడుతున్నా. రాజకీయాలు మాట్లాడుకోనికి వీళ్ళ దగ్గర ఏం లేదు. ఎందుకనంటే గదే అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మాట్లాడతారు. మేము గది చేసినాం, గది వీకినాం అనేది. ఏం వీకిర్రు, ఏం చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో చెప్తున్నా. కేసీఆర్ గారి మానస పుత్రిక, దళిత బంధువు, దోసుకుంటున్న దరిద్రులు ఎవరు? ఇంత పెద్ద ఆరోపణ నేను చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు మీరు ఒకటి యాద పెట్టుకోవాలి. ఏంటంటే గిరీష్ దారామోని అనేటోడు ఎవిడెన్సులు లేకుండా మాట్లాడాడు. ఎవిడెన్సులు మొత్తం కొలెక్ట్ చేసుకొని మాట్లాడతారు. అయితే కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, దళిత బంధువు మానస పుత్రిక, మీ ఆలోచన చాలా సూపర్, హ్యాట్స్ ఆఫ్. ఆలోచన మట్టుకు చాలా సూపరు, హ్యాట్స్ ఆఫ్. అసలు దళితులల్లా పేదరికం నిర్మూలన చేసేసేయాలి, దానికి ఒక కన్సల్టెన్సీ పెట్టాలా, బిజినెస్ టు బిజినెస్ మ్యాపింగ్ చేయాలా, వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు, ఆ సంపాదనని కన్సిస్టెంట్గా సస్టైన్ ఎట్లా చేయాలా. ఐ మీన్ మైండ్ బ్లోయింగ్ సార్. ఇక మీకు సలాం కొడుతున్నా కదా. ఆచరణకు వచ్చేసరికి ఆవగింజంత జరగలే మీ దళిత బంధువు. అందుకని ఒక మాట ఏమంటున్నా అంటే, మీ దళిత బంధువును దోసుకుంటున్న దరిద్రులు ఎవరు ఎన్నడన్నా రివ్యూ చేసిండ్రా? మీ నియోజకవర్గాలల్లో పేద దళితులు ఎవరెవరో కనుక్కొర్రి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు చెప్పారు. మీరే ప్రగతి భవను లేకపోతే ఆడ ఫార్మ్ హౌస్, ఈడ తింటారు, ఆడ వంటారు. మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు పనిచేస్తారు సార్. వాళ్ళని రివ్యూ చేసే ఏదైనా ఘనత తెలంగాణ ప్రజలకు మేము నోసుకున్నామా సార్? అసెంబ్లీలో చక్కగా పెట్టారు కానీ మీరు ఏమన్నా మేము నోసుకున్నామా సార్? అది నోసుకోలే. ఇప్పుడు దళిత బంధువు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు అంట లిస్ట్ ఇస్తారట. లిస్ట్ ఇవ్వగానే ఆ లిస్టులను చూసి వాళ్ళకు ఏ బండి వస్తుందో, ఏం బిజినెస్ వస్తుందో మ్యాపింగ్ చేస్తారట. మ్యాపింగ్ చేసినాక దాని ఒక బిజినెస్ కేస్ స్టడీ చేసి ఈ ఫిట్మెంట్లో ఈ వెహికల్ వస్తుంది, ఇది వస్తుంది అని చేసిన తర్వాత ఈ ఈడీలు, సోకాల్డ్ ఈడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి మన కలెక్టర్ గారికి ఇస్తారట. కలెక్టర్ గారు పోయి మళ్ళీ ఎవరో స్పెషల్ ఇన్ఛార్జ్ ఉంటారట, వాళ్ళకి ఇస్తారట. సో అట్లా ఆర్టీజీఎస్ అవుతుందట. ఇదంతా అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ అనేటోడికి ఒక బండి అలకేట్ అయిందని అనుకుందాం. దళిత బంధువుల ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 10 లక్షల బండి గిరీష్ గోగి మోడల్ వస్తుంది, ఈ మోడల్ తీసుకో అని చెప్తారు. బ్రీజా కారు, నేను క్యాబ్ పెట్టుకుందామని అనుకుంటే ఒక బ్రీజా కారు 10 లక్షల రూపాయలు నాకు ఇచ్చిరా బండి. ఆర్టీజీఎస్ అయిన తర్వాత పైసలు తీసుకుంటున్నారు, బండ్లు డెలివరీ అవుతలేవు, ప్రామిసరీ నోట్లు సంతకాలు అవుతున్నాయి. ఎవిడెన్సులు ఇది అంతా బయటపడుతుందేమో అని చెప్పి ఒకళ్ళ ప్రభుత్వ అధికారి మీద నూకుడు. ప్రాబ్లం ఏడొస్తున్నదని అంటే, ప్రాబ్లము ఇది దొంగతనం అవుతుంది, లంగతనం అవుతున్నది అని చెప్పి ఎవడన్నా రివ్యూ చేస్తున్నాడా? ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా కేసీఆర్ సారు అని అంటే, మీ అతి గొప్ప ఆలోచనకు ఈ గోస ఏంది ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ఫిషరీస్ వాళ్ళకు కూడా బండ్లు ఇచ్చారు కదా సారు. 883 లిస్టు నా దగ్గర ఉన్నది ఇవాళ. అలా నేను కొంతమందికి కానీ ఎందుకు కానీ మాట్లాడితే బండ మా దగ్గరన అది నీళ్ళు మింగి ఫోన్ కట్ చేసారు. పోదాం, నేను బేషరతున క్షమాపణ చెప్పనీకి రెడీ. పోదాం. నాకు ఆ 883 బండ్లు ఎట్లెట్లు ఇచ్చినో ఆ కండిషన్లలో చూపెట్టాలి. మేబీ అది కొంచెం పాతగా అయి ఉంటుంది కాదని అంటే, బట్ ఆ కండిషన్ అయితే ఉంటుంది కదా, వెహికల్ ఉంటుంది కదా, చూద్దాం. ఏం సారు, దళిత బంధువుని కంప్లీట్గా అసలు పైసలు ఎట్లా సంపాదించుకోవాలా అని చెప్పి చూపించారు సార్. ఇలా ఎలక్షన్లు వస్తున్నాయని గింత దిగజారుడా సార్? ఇప్పుడు మళ్ళీ phase 2 phase 3 అంట. ఏనాడన్నా పిలిచి రివ్యూలు చేయండి సారు. ఎలక్షన్ రాగానే గీడపోయి ఏమన్నా నోట్ల చికెన్ ముక్క తినంగా పుల్లబెట్టి గీక్కుంటా మైక్ల ముంగట మాట్లాడు కాదు పరిపాలన అంటే. మిమ్మల్ని చూసే మేము నేర్చుకుంటున్నాం పరిపాలన. గిట్లనా యువతకు మీరు నేర్పేది? అడ్డమైన స్కీములు తీసుకొచ్చి ఎలక్షన్ల టైంలో ఆ స్కీములలో మళ్ళీ స్కామ్లు చేసుడు. ఎలక్షన్ల ముందు స్కీములు, ఎలక్షన్లు కాగానే స్కామ్లు. ఇది గులాబీ దళ టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ ఎదిగిన పార్టీ. తెలంగాణలో ఎట్లయిపోయిందంటే కేసీఆర్ సారు, బయటికి పోతే కుక్కలు కరుస్తున్నాయి. ఇంట్లో కూర్చుందామంటే కల్వకుంట్ల ప్రభుత్వము మా ప్రజాధనాన్ని దోసుకుంటుంది. కల్వకుంట్ల ప్రభుత్వం మమ్మల్ని గరుస్తున్నది, బయటనేమో కుక్కలు గరుస్తున్నాయి. ఇది పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా కేసీఆర్ సారు? తెలంగాణ వచ్చినాక ఇగరం లేని పీనుగులు, కేసీఆర్ సారు ఇగరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరుగుతున్నాయి సారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.